హలో! హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో లాంగ్ ఫ్రాక్ కటింగ్ చూద్దామండి. లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేయడం కోసము మనకి ఓల్డ్ శారీనైతే ఇచ్చారు. ఈ సారీ చిక్కిని చమేలి క్లాత్ అండి. ఇలా పట్టు లాగుతుంటే ఇలా సాగుతుందనమాట. ఎటువైపు నుంచి లాగినా సాగుతూనే ఉంటుంది. సారీకి మనకి ఇలా సిల్వర్ కలరు లేస్ అయితే వచ్చింది. లేస్ మొత్తము నెమ్మదిగా ఓపెన్ చేసుకోవాలి. గట్టిగా పట్టి లాగేస్తే సారీ అనేది మనకి ఇలా సాగిపోతుందనమాట. ఎక్కడ కానీ కొంచెం గట్టిగా లాగితే సారీ అయితే సాగిపోతుంది. దీనికి నెమ్మదిగా ఒక్కొక్క దారాన్ని ఓపెన్ చేసుకుంటూ ఇలా అయితే మొత్తము లేస్ని అయితే ఫస్ట్ ఓపెన్ చేసుకోవాలి. లోపల లైనింగ్ గురించి నేను షైనింగ్ క్లాత్ని అయితే తీసుకున్నాను. సేమ్ కలరు షైనింగ్ క్లాత్ తీసుకుంటూ బాడీ పార్ట్కి అలాగే కిందనికి మొత్తము షైనింగ్ క్లాత్ని అయితే తీసుకున్నాను. ముందుగా అయితే మొత్తం లేస్ని ఓపెన్ చేసుకుంటూ పైన బాడీ పార్ట్ కట్ చేయడం కోసము లైనింగ్ క్లాత్ అనేది షైనింగ్ క్లాత్ తీసుకున్నాం కదా, దానికి 4 ఫోల్డింగ్ అయితే వేసుకోవాలండి. ఎక్కడ కూడా ముడతలు రాకుండా నీట్గా అయితే ఈ విధంగా చూసుకోవాలి. కిందన క్రాస్ లేకుండా చెక్ చేసుకుంటూ ముందుగా అయితే నేను మొత్తము బాడీ మెజర్మెంట్ తీసుకున్నాను. బాడీ మెజర్మెంట్తో ఈ ఫ్రాక్ని అయితే కట్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే, నచ్చింది అనుకుంటే లైక్ చేయండి. మేము ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ముందుగా లైనింగ్ క్లాత్ 4 ఫోల్డింగ్ వేసుకున్నాక ఇలా నిలువుగా వేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వల్ల మనకి క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ అవుతుంది. తర్వాత హైట్ని తీసుకోవాలి. నేను ఇక్కడైతే 14.5 తీసుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళు కొంచెం హైట్ తక్కువ ఉన్నారు చెప్పి 14.5 అయితే తీసుకుంటున్నాను. తయారీ 13.5 వస్తుందండి. పైన షోల్డర్కి 6 ఇంచులు తీసుకున్నాను. చెంకడవును 6.5 తీసుకోవాలి. చెస్ట్ పాయింట్ 9 ఇంచులకి 4 ఫోల్డింగ్లో 9 ఇంచులకి ఒక పాయింట్ పెట్టుకుంటూ మళ్ళీ అక్కడ నుంచి కిందన నడుము దగ్గర వరకు 8.5కి అయితే ఒక పాయింట్ తీసుకున్నాను. ఎక్స్ట్రా క్లాత్ 2 ఇంచీలండి. ఈ విధంగా అయితే మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. నడుము వైపుకి 1/2 ఇంచు కొంచెం పైకి ఇలా అయితే తీసుకోవాలన్నమాట. క్రాస్గా ఇలా తీసుకోవడం వల్ల ఫ్రాక్ స్టిచ్ చేసిన తర్వాత చాలా నీట్గా అయితే వస్తుంది. డాట్స్ కోసము 4 ఇంచీలు వెడల్పు 4 ఇంచీలు హైట్తో అయితే బ్యాక్ పార్ట్ డాట్స్ అయితే తీసుకోవాలి. ఆర్మోల్ దగ్గర నుంచి ఇలా చెస్ట్ పాయింట్ దగ్గర వరకు ఇలా అయితే ఎల్ షేప్లో డ్రా చేసుకోవాలి. ఇప్పుడు కరువు స్కేల్ తీసుకొని ఇలా అయితే ఆర్మోల్ నుండి చెక్ చేసుకోవాలండి. ఇక్కడ నుంచి 1.5 ఇంచుకి చిన్నగా ఒక పాయింట్ పెట్టుకుంటూ పైన షోల్డర్ దగ్గర నుంచి 1/2 ఇంచు క్లాత్ని వదులుకుంటూ ఇలా అయితే టేప్తో మెజర్ చేసుకోవాలి. ఆర్మోలు చెస్ట్ పాయింట్ కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలన్నమాట. ఇలా రావడం వల్ల ఫ్రాక్ అనేది చాలా నీట్ ఫిట్టింగ్తో చక్కగా వస్తుందండి. నేను ఫ్రంట్ పార్ట్లో స్టార్ నెక్ అయితే వేసి స్టిచ్ చేస్తానండి. చాలా నీట్ ఫినిషింగ్తో చాలా చక్కగా అయితే ఫ్రాక్ అనేది వచ్చిందండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ చిక్కిని చమేలి సారీ మనము ఎలా కట్ చేసుకొని ఎలా స్టిచ్ చేస్తామన్నది స్టిచ్చింగ్ అయితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఈ వీడియోలో అయితే కటింగే చేస్తున్నానండి. ఎందుకంటే చాలా లెంతీ అయిపోతుంది కదా, అందుకని చెప్పి ఎలా అయితే ఇప్పుడు డ్రా చేసుకున్నామో దాన్ని నీట్గా కట్ చేసుకొని ఇక్కడ డాట్స్ వేసే దగ్గర చిన్నగా ఒక కట్ పెట్టుకోవాలి. ఇలా పాయింట్స్ పెట్టుకొని కట్స్ పెట్టుకుంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. మళ్ళీ డ్రా చేసి స్టిచ్ చేసినంత టైంకి అయితే తీసుకోదనమాట. ఇలా అయితే ముందుగా డ్రా చేసుకుని పెట్టుకోవాలి. 2 క్లాత్లను ఓపెన్ చేసుకుంటూ ముందు ఫ్రంట్ పార్ట్ని అయితే తీసుకోవాలండి. షోల్డర్ దగ్గర 2.5కి ఒక పాయింట్ పెట్టుకుంటూ పొడవు 6.5 తీసుకుంటున్నాను. ఇక్కడ వెడల్పు అనేది 3.5 వరకు ఇలా తీసుకోవచ్చండి. 3.5 ఇలా తీసుకుంటూ ఇలా డ్రా చేసుకొని పైకి 1.5 ఇంచి 2 ఇంచీల వరకు ఇలా డ్రా చేసుకొని ఇది స్టార్ షేప్లో వస్తుందన్నమాట. ఫ్రంట్ నెక్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి. కరువు స్కేల్తో డ్రా చేయడం వల్ల చాలా నీట్గా అయితే వస్తుందండి. ఈ విధంగా అయితే కరువు స్కేల్తో ఇలా షేప్ ఇచ్చుకుంటూ ఇలా అయితే డ్రా చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిలో అయితే మనం ఫ్రంట్ పార్ట్ లోతు అయితే తీసుకోలేదండి. ఇప్పుడు నీట్గా క్లాత్ని సర్దుకుంటూ ఫ్రంట్ పార్ట్ లోతు కూడా తీసుకుంటూ 1/2 ఇంచు ఇలా డ్రా చేసుకొని లోపలికి లోతు తీసుకోవాలి. దీన్ని నీట్గా కట్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ అనేది కట్ అయిపోతుందండి. ఫ్రంట్ పార్ట్లో నేను ప్రిన్సెస్ కట్ వేయకుండా స్ట్రైట్గా ఇలా డాట్స్ వేసి అయితే స్టిచ్ చేస్తున్నాను. ఫిట్టింగ్ దగ్గర చిన్నగా ఒక కట్ పెట్టుకుంటే సరిపోతుంది. ఈ విధంగా అయితే ఫ్రంట్ పార్ట్ని రెడీ అయిపోయిందండి.
ఇక్కడ మెడది కట్ చేయలేదు, స్టిచ్చింగ్ చేసేటప్పుడు నేను మెడ కట్ చేస్తాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ గురించి 8 ఇంచీలు రౌండ్ తీసుకోవాలి. వెడల్పు 3 ఇంచులు తీసుకుంటున్నానండి. కిందనికి కొంచెం డీప్గా రావడం కోసము. ఫ్రాక్ స్టిచ్ చేసిన తర్వాత ఈ ఫ్రాక్లో మనము హ్యాంగింగ్స్ అయితే స్టిచ్ చేసుకోవాలి. అందు గురించి కిందన వైపుకి ఇలా డీప్గా అయితే పెడుతున్నాను. రౌండ్ ఇలా డీప్గా వస్తే ఇంకా బాగుంటుంది. నీట్గా ఇలా డ్రా చేసుకొని దీన్ని కూడా ఇప్పుడు కట్ చేయడం లేదండి, స్టిచ్చింగ్ చేసేటప్పుడే కట్ చేస్తాను. బ్యాక్ డాట్స్ కూడా సేమ్ ఇదే విధంగా చూడండి, సెంటర్ నుంచి ఇలా పట్టుకుంటూ ఫిట్టింగ్ దగ్గర వరకు ఇలా అయితే మనం క్లాత్ని మడత పెట్టుకుంటే కరెక్ట్గా డాట్స్ పాయింట్ అయితే వచ్చేస్తుంది. ఈ విధంగా ఇప్పుడు బాడీ పార్ట్ అయితే మొత్తం కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు కిందన గురించి అంబ్రెలా ఫ్రాక్ అయితే కట్ చేస్తున్నామండి. దీని గురించి క్రాస్గా పీస్ని ఇలా అయితే సరి చేసుకోవాలి. క్రాస్గా వేసుకుంటే అంబ్రెలా అనేది మనకి ఎక్కువగా గెహరా వస్తుంది. ఎక్స్ట్రా క్లాత్ నీట్గా కట్ చేసుకొని ఈ క్లాత్ను సమోసా టైప్గా ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా సమోసా షేప్ అనేది రావాలి. ఇలా సమోసా షేప్ వచ్చినప్పుడు మనకి అంబ్రెలా అనేది చాలా నీట్గా కట్ అవుతుందండి. ఈ విధంగా అయితే క్లాత్ని ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ నీట్గా సరి చేసుకోవాలి. ముందుగా బాడీ పార్ట్ తీసుకున్నాం కదా, బాడీ పార్ట్ పొడవు మనకి తయారీ 13.5 అవుతుందండి. అక్కడ నుంచి ఇలా చూసుకోవాలన్నమాట. లెంత్ని ఫుల్ లెంత్ ఫ్రాకు షోల్డర్ దగ్గర నుంచి కిందన పాదాల వరకు ఎంత లెంత్ ఉంటుందో మనం తీసుకునే లెంత్ని బట్టి బాడీ పార్ట్ను అందులో ఇలా కట్ చేసుకుంటూ తర్వాత అంబ్రెలా అనేది కట్ చేసుకోవాలి. ఈ విధంగా క్లాత్ని పెట్టుకుంటే మనకి కరెక్ట్గా అయితే లెంత్ అనేది వచ్చేస్తుందండి. ఇక్కడ ఇలా డ్రా చేసుకోవడం వల్ల మనకి ఇక్కడ కోన్ షేప్లా వస్తుంది. రెండు వైపులా ఒకే లెంత్తో రావాలండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా అయితే వస్తే మనకి ఫిట్టింగ్లో బాగుంటుంది, చాలా నీట్గా అయితే వస్తుంది అనమాట. ఇక్కడ నుంచి లెంత్ని తీసుకోవాలి. ఇప్పుడు 1/2 ఇంచు ఎక్స్ట్రా క్లాత్, ఎందుకంటే మనం స్టిచ్చింగ్ చేస్తాం కదా దాని గురించి. అంబ్రెల్లా ఫ్రాకు కట్ చేసేటప్పుడు పైన బాడీ పార్ట్ కంటే ఒక 1 ఇంచు తగ్గించుకుంటూ కట్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇది క్రాస్గా క్లాత్ అనేది ఉంటుంది కదా, మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇలా సాగుతుందనమాట. అందుకని ముందుగా అయితే క్లాత్ని ఇలా 1 ఇంచు తగ్గించుకుంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు నీట్గా సరిపోతుంది. చూడండి, ఇక్కడ నుంచి ఇలా కట్ చేసుకున్నాక ఇలా అయితే మనం లెంత్ని తీసుకుంటే కరెక్ట్ లెంత్ అనేది వస్తుందండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. చాలా నీట్గా అయితే అంబ్రెల్లా ఫ్రాకు కటింగ్ అనేది ఉంటుందండి. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వారికి చాలా క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఎందుకంటే మనం ఇప్పుడు లైనింగ్ క్లాత్ని అయితే కట్ చేసుకుంటున్నాము. ఒరిజినల్ క్లాత్ ఇక్కడ మనకి సారీ క్లాత్ అనేది చిక్కినీ చమ్మేలి క్లాత్ అండి. అది మనం ఎటు పట్టి ఇలా లాగుతుంటే అటు సాగిపోతూ ఉంటుందన్నమాట. అలాంటి క్లాత్తో మనము ఇప్పుడు అంబ్రెల్లా ఫ్రాక్ అనేది కట్ చేసి స్టిచ్ చేయాలి. ఇలాంటి సారీ క్లాత్తో అంబ్రెల్లా ఫ్రాకు కట్ చేయాలంటే చాలా ఎక్కువ టైం పడుతుంది. క్లాత్ అనేది మనకి జరిగిపోతూ ఉంటుంది, అసలు చేయికే దొరకదండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుందండి. ఇప్పుడు పైనుంచి ఇలా టేప్ని మెజర్మెంట్ తీసుకుంటూ ఇలాగా మనం లెంత్ అయితే ఎలా కావాలో ఇలా టేప్ని ఇలా తిప్పుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా తిప్పుకుంటూ ఇలా డ్రా చేయడం వల్ల నీట్గా ఒకేలా అయితే వస్తుందన్నమాట. ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఈ ఫ్రాక్ స్టిచ్ చేసిన తర్వాత మనకి ఫుల్గా గెహరా అనేది వస్తుంది, చాలా ఎక్కువ గెహరా వస్తుంది అనమాట. హాఫ్ సర్కిల్ కాకుండా ఫుల్ సర్కిల్తో ఇలా అయితే మనం కట్ చేస్తున్నాము. ఈ విధంగా డ్రా చేసుకొని కిందనకైతే మనకి క్లాత్ అనేది సరిపోలేదు కాబట్టి వేరే క్లాత్ మనకి ఇక్కడ సైడ్ మిగిలింది కదా, దాన్ని అయితే ఈ విధంగా జాయింట్ చేసుకొని ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు. తర్వాత చూడండి, ఇప్పుడు సారీ క్లాత్ నేను ఎలా అయితే ఫోల్డింగ్ చేస్తున్నానో అలా అయితే చేసుకోవాలండి. ఎటు నుంచి చేసినా ఈ క్లాత్ అనేది మనకి చాలా ఎక్కువ అయితే సాగిపోతుంది అన్నమాట. ముందు బాడీ పార్ట్ని కట్ చేసుకొని ఆ తర్వాత కిందన అంబ్రెల్లా షేప్ అనేది కట్ చేసుకోవాలి. క్లాత్ని ఎటువైపు నుంచి సరి చేసినా సరే సాగుతూనే ఉందండి. ఇక్కడ మీకు చూస్తూనే అర్థమవుతుంది. చూసారా, ఎటు నుంచి మనం క్లాత్ ఇలా పట్టు లాగినా సాగిపోతుంది. చెయ్యి కొంచెం ఇలా టచ్ అయితే చాలు ఇలా సాగుతుందన్నమాట. అలా కాదని చెప్పి మళ్ళీ నేను ఇలా అయితే ఒకసారి ఫోల్డింగ్ చేశాను.
శారీని ఇలాగా అడ్డంగా పరుచుకొని నిలువుగా ఒకసారి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ బాడీ పార్ట్ని అయితే కట్ చేస్తాను. ఫస్ట్ బ్యాక్ పార్ట్ని తీసుకొని ఆ తర్వాత ఫ్రంట్ పార్టు ఇలా జారిపోయే క్లాత్ కూడా నేను ఈ ఫ్రాక్కి హప్ హ్యాండ్స్ అయితే స్టిచ్ చేశానండి. చాలా నీట్ ఫినిషింగ్తో చాలా చక్కగా అయితే వచ్చింది. ఈ విధంగా క్లాత్ నీట్గా సరి చేసుకుంటూ కట్ చేసుకోవాలి. కట్ చేసేటప్పుడు మనం క్లాత్ అనేది ఎక్స్ట్రా ఇలా సైడ్కి వదులుకుంటూ కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ క్లాత్ అనేది సాగుతుంది కాబట్టి అందుకని బ్యాక్ పార్టు ఫ్రంట్ పార్టు ఇలా నీట్గా పెట్టుకుంటూ రెండు కట్ అయిపోయాయి కదా. ఇప్పుడు అంబ్రెల్లా గురించి అయితే క్లాత్ని ఇలా సైడ్ నుండి క్లాత్ని నీట్గా కట్ చేసుకుంటూ అంబ్రెల్లా అనేది కట్ చేసుకోవాలి. శారీ మొత్తం ఇలా నేనైతే ఫుల్ సర్కిల్తో స్టిచ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి మొత్తం శారీని ఇలానే ఫోల్డింగ్ చేసుకుంటున్నానండి. శారీ క్లాత్కి ముందు చివర 2 కొంగులు పట్టుకోవాలి. ఆ తర్వాత సెంటర్లోకి ఇంకో ఫోల్డింగ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇది మనకి స్క్వేర్ షేప్లో వచ్చింది కదా. ముందుగా కట్ చేసుకున్న లైనింగ్ని ఈ విధంగా అయితే పరుచుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా పరుచుకొని కట్ చేయడం వల్ల ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా అనేది చాలా ఎక్కువైతే వస్తుంది. ఇలా నీట్గా డ్రా చేసుకోవాలి. కిందనికి 2 ఇంచులు ఎక్స్ట్రా అయితే ఉంచుకోవాలండి. ఎందుకంటే స్టిచ్ చేసిన తర్వాత మనము క్లాత్ ఎక్స్ట్రా అయితే కట్ చేసుకోవచ్చు. ముందుగా అయితే ఎక్కువ క్లాత్ని అయితే నేను వదులుకుంటూ ఇలా అయితే కట్ చేస్తున్నాను. డ్రా చేసి కట్ చేసుకున్నాను. చివరిలో ఇలా నీట్గా సరి చేసుకుంటూ ఈ విధంగా ఇక్కడ చైర్లో మనకి లేస్ అనేది స్టిచ్ చేశారు కదా, అందుకని క్లాత్ అనేది ఇలా ఫోల్డింగ్లో ఉంది కాబట్టి చివరి క్లాత్ కొంచెం కట్ చేసుకొని ఆ తర్వాత ఇలా మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో దాన్ని నీట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కట్ చేయడం వల్ల మనకి ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా అనేది వస్తుందండి. ఈ విధంగా అయితే ఫోల్డింగ్ చేసుకుంటూ తర్వాత హ్యాండ్స్ దగ్గర పుగ్గ హ్యాండ్స్ అయితే నేను ఇప్పుడు స్టిచ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి క్లాత్ని ఇలా నీట్గా సెట్ చేసుకుంటున్నాను. ఇదే క్లాత్తో పుగ్గ హ్యాండ్స్ అయితే కట్ చేస్తాను. దీనికి లైనింగ్ వేయకుండా ఓన్లీ శారీ క్లాత్తో అయితే పుగ్గ హ్యాండ్స్ని కట్ చేస్తానండి. ముందుగా హ్యాండ్స్ దగ్గర మనకి ఎంత ఫిట్టింగ్ కావాలో అంత తీసుకుంటూ ఎక్స్ట్రా క్లాత్ 2 ఇంచులు ఫిట్టింగ్ దగ్గర నుంచి ఎక్స్ట్రా క్లాత్ 2 ఇంచులు పెట్టుకుంటూ అక్కడ నుంచి ఎంత క్లాత్ తీసుకున్నామో మరి అంత క్లాత్ని అయితే తీసుకోవాలి. ఈ విధంగా అండి ఇలా తీసుకుంటూ లెంత్ హ్యాండ్స్ లెంత్ 10.5 ఇక్కడ నుంచి ఒక పాయింట్ పెట్టుకుంటూ ఇక్కడ చూపిస్తున్న విధంగా హ్యాండ్స్ని ఈ విధంగా కట్ చేయడం వల్ల చాలా నీట్గా అయితే పప్పు అనేది వస్తుందండి. 3.5కి అయితే లో తీసుకుంటున్నాను. ఈ విధంగా ఫ్రీ హ్యాండ్స్తో ఇలా అయితే కట్ చేస్తున్నానండి. ఇక్కడ మనము కర్వ్ స్కేలు ఎలా అయితే ఉపయోగించామంటే మళ్ళీ క్లాత్ అనేది ఇటు అటు జరిగిపోయి మొత్తం అయితే పాడైపోతుంది. అందుకని చెప్పి ఫ్రీ హ్యాండ్స్తో ఈ విధంగా అయితే డ్రా చేసుకొని కట్ చేస్తున్నానండి. చివరిలో మనకి ఇక్కడ ఫోల్డింగ్ వచ్చింది కదా, ఫోల్డింగ్ దగ్గర నుంచి చిన్నగా ఒక 2 గీతలంత క్లాత్ని ఇలాగ అయితే కట్ చేసుకుంటే సరిపోతుంది. అంటే మళ్ళీ ఇక్కడ ఫోల్డింగ్ అనేది ఓపెన్ చేసుకుంటే క్లాత్ అనేది కదిలిపోతుంది కదా, అందుకని చెప్పి ఈ విధంగా అయితే తీసుకోవాలి. సెంటర్ నుంచి చిన్నగా కట్ పెట్టుకుంటున్నాను. పైనుంచి కింద నుంచి ఇలా పెట్టుకొని దీన్ని అయితే పఫ్ హ్యాండ్స్ స్టిచ్ చేస్తానండి. ఈ హ్యాండ్స్ స్టిచ్ చేసేటప్పుడు కిందన వైపుకి నేను 2 ఇంచుల వెడల్పుతో బెల్ట్ లాగా తయారు చేసి అలా అయితే స్టిచ్ చేస్తానండి. చాలా నీట్ ఫినిషింగ్తో అయితే చాలా చక్కగా ఫ్రాక్ అనేది రెడీ అయింది. ఇలా కట్ చేసేటప్పుడు మనకి చాలా ప్రాబ్లం వచ్చినా సరే స్టిచ్చింగ్ మాత్రం చాలా నీట్గా అయితే వచ్చిందండి. టైం ఎక్కువ తీసుకున్న ఫినిషింగ్ మాత్రం చాలా నీట్గా అయితే ఉంది. స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే, యూజ్ అవుతుంది అనుకుంటే లైక్ చేయండి. ఇంకా కొత్తగా ఎవరైనా టైలరింగ్ నేర్చుకున్న వారికి ఇలా అంబ్రెల్లా ఫ్రాకు ఇలాంటి క్లాతులతో స్టిచ్ చేయాలనుకుంటే ప్రతి ఒక్క పాయింట్ మిస్ చేయకుండా చాలా క్లియర్గా అయితే చెప్పాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.
కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరికొన్ని మంచి వీడియోస్ కోసం నేను ఇలాంటి క్లాత్తో ముందుగా అయితే ఒక ఫ్రాక్ని స్టిచ్ చేశానండి. చాలా నీట్ ఫినిషింగ్తో చాలా చక్కగా వచ్చిందని. మళ్ళీ అలాంటి శారీనే మనకి ఓల్డ్ శారీ అనమాట. దీన్ని కూడా అలానే స్టిచ్ చేయమని చెప్పారు. ఫ్రాక్ మొత్తం కట్ చేసిన తర్వాత మిగిలిన క్లాత్తో డోరీస్ అలాగే హ్యాంగింగ్ డిజైనర్ హ్యాంగింగ్ కోసం ఇలా అయితే క్లాత్ని కట్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఈ ఫ్రాక్ స్టిచ్చింగ్ అయితే పెడతాను. Thank you for watching.